జిల్లాలో క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా శుక్రవారం ఉదయం ఆమె బాధ్యతలు చేపట్టారు. తొలుత జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చినమోబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఇతర రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకగా హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాల మధ్య జిల్లా జాయింట్ కలెక్టర్ గా శ్రీమతి కల్పనా కుమారి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, ప్రకాశం జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమాల అమలులో ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత శాఖల అధికారులు స్వయంగా నా దృష్టికి తీసుకురావాలన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం జరుగుతుందని వివరించారు. అనంతరం పలువురు జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు జాయింట్ కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సుమంగళేర్యం వధోరిమాగం సమేత పశ్యతాః సౌభాగ్యమస్మి దుఃఖాధ్యాయ సుభదాస్తం విపరేతనా. ఓకే, పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా. కీర్తనలు 23వ అధ్యాయము చదువుకుంటున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. పచ్చిక గల చోట్లను ఆయన నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. తన నామమును బట్టి ప్రేమించి ఆయన తల్లి గారిని మా మధ్యకి తీసుకొచ్చారు. ఆయన తన బాధ్యతలన్నిటిలో మీ సహాయం అనుగ్రహించండి. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار يا أول الأولين يا آخر الآخرين يا ذا القوة. నమస్కారం. ఈరోజు నేను ప్రకాశం జిల్లాలో జాయింట్ కలెక్టర్గా బాధ్యత స్వీకరించాను. ప్రకాశం జిల్లాలో రావడం చాలా సంతోషం. ఇక్కడ చాలా ల్యాండ్ సంబంధించి, రెవెన్యూ సంబంధించి చాలా పెద్ద ఏరియా, చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ల్యాండ్, రెవెన్యూ సంబంధించి ఇష్యూస్ మీద నా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు ప్రభుత్వం ద్వారా జారీ చేసిన అన్ని రెవెన్యూ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ మీద కూడా ఫోకస్ పెడతాను. తర్వాత ఇక్కడ ఉన్న అందరూ ఆఫీసర్స్, తర్వాత జనాలతో నాతో ఇది రిక్వెస్ట్
ఏమైనా ఉంటే డైరెక్ట్గా నా దగ్గర నా ఆఫీస్కి వచ్చి నాతో అన్ని ఇష్యూస్ డిస్కస్ చేసుకోవచ్చు. నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి ఎక్కువగా డైరెక్ట్గా జనాలతో మాట్లాడి మన ఆఫీసర్స్తో డైరెక్ట్గా మాట్లాడి అన్ని ఇష్యూస్ని పరిష్కారం చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.